I am Sidhu. Welcome to Sidhu's BB Talks. నాగార్జున గారు రాక్ కంటెస్టెంట్స్ షాక్ అన్న టైం నిండే పరిస్థితి. అసలు ఎపిసోడ్ ఎంత బాగుందంటే సాటర్డే ఈవినింగ్ వచ్చిన ఎపిసోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. మళ్ళీ చూద్దామని మళ్ళీ చూసా. ఆహా, ఆనందం మామూలుగా లేదు. బుద్ధి లేని వాళ్ళకి గడ్డి పెట్టారు. ఫేక్ కెప్టెన్సీ పోయింది. రీతుని కరెక్ట్ గా లైన్ లో పెట్టారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే మనీష్ అవుట్ అయిపోయాడు. ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాము. పోతూ స్టేజ్ మీదకి వస్తాడు కదా, పోతూ ప్రియా మీద బాంబు వేశాడు. అంటే ఆమెకి టెనెంట్ కి ఇచ్చే వర్క్ ఇవ్వడమే కాకుండా మనీష్ ఇచ్చిన వర్క్ కూడా ఇస్తారు. అంటే డబుల్ వర్క్ చేయాలి. డబుల్ డోస్ డబుల్ హౌస్ అన్నట్టు ప్రియాకి ఈ వారం డబుల్ డోస్, ఆమె కూడా డబుల్ డోస్. సో ప్రియాకి ఒక పండగ చేసి మనీష్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టాస్క్ పెట్టాలి కదా, మరి కెప్టెన్ ఎవరు అనేది తెలియాలి కదా. అందుకోసం మళ్ళీ టాస్క్ పెట్టారు. ఎవరెవరు? మనీషు, ఇమాన్యుయల్, భరణి గారు అండ్ పవన్, ఈ నలుగురికి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో టైలర్ టాస్క్ లో ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అయ్యారు, తర్వాత మనీష్ అవుట్ అయ్యారు, తర్వాత ఇద్దరు మిగిలింది భరణి గారు, పవన్. వాళ్ళల్లో భరణి గారు అవుట్ అయ్యారు, పవన్ గెలిచాడు. ఈసారి ఫెయిర్ గా గెలిచాడు, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే కదా. సో కెప్టెన్సీ అనేది పోయింది, ఫెయిర్ గా మళ్ళీ వచ్చింది. అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఫెయిర్ గా వచ్చింది అన్న ఫీలింగ్ ఉంది. కట్ చేస్తే అతను ఇంతకుముందు కెప్టెన్ అయినప్పుడు రూడ్ గా రూల్ చేశాడు హౌస్ లో, నేను కెప్టెన్ అని. అయితే ఏంటి బిగ్ బాస్ నువ్వే అన్న రూడ్ గా చేశాడు. సంజన గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. ఇప్పుడు కెప్టెన్సీ పోయి మళ్ళీ కెప్టెన్సీ వచ్చింది. సాటర్డే నాడు నాగార్జున గారు వస్తారు, వీడియోలన్నీ వేసి చూపిస్తారు. అప్పుడు పరువు పోతుంది, ఉన్నది లేనిది అన్నీ పోతాయి అని తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. కెప్టెన్ మాత్రమే కాదు, ఇప్పుడు ఓనర్స్ అయిన వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి. టెనెంట్స్ కూడా జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే వీడియోలు వచ్చేస్తాయి. వచ్చినా పర్లేదు అనుకుంటే అది వేరే సంగతి. ప్రియా కనుక చేయాల్సిన తప్పులన్నీ చేసి పడేస్తా, తర్వాత సారీ చెప్పేస్తే అయిపోద్ది కదా అంటే కుదరదు. ఓట్లు వేయరు. నెక్స్ట్ వీక్ ఆమె పోయిద్దాం, ఇంకా చూడాలి. ఇదొకటి. నెక్స్ట్ అత్యంత బోరింగ్ పర్సన్ ఎవరు, వాళ్ళని జైల్లో పెట్టేద్దాం అని ఒక టాస్క్ పెట్టారు. అందరూ ఫ్లోరానే అన్నారు. ఓకే, సైలెంట్ గా ఉంటుంది, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి అందరూ తలా ఒక కారణం చెప్పుకుంటూ ఫ్లోరాని బోరింగ్ పర్సన్ అని డిసైడ్ చేశారు. ఆమెని జైల్లో పెట్టేస్తారు. 1 డే జైల్లో ఉంటుంది. తనూజ మాత్రము హరీష్ని అన్నది బోరింగ్ పర్సన్ అండి, అన్ని టాలెంట్స్ కూడా మూలకు కూర్చుంటాడు అని. ఎక్కువ మంది చేశారు కాబట్టి ఫ్లోరానే బోరింగ్ పర్సన్ గా డిక్లేర్ చేసి జైల్లో పెట్టారు. సండే ఎపిసోడ్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కదా నిన్ననే. ఇప్పుడు వాళ్ళకి వర్కింగ్ డే మండే లాగా. ఇప్పుడు హౌస్ లో నామినేషన్స్ జరుగుతున్నాయి. మంచి హాట్ గానే జరుగుతున్నాయని అప్డేట్ వచ్చింది. ఈ నామినేషన్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి అని కాసేపట్లో తెలుస్తాయి. సో జరగనివ్వండి, నామినేషన్ జరగాలి. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలి. రేపు ఈవినింగ్ ఎపిసోడ్ లో వస్తుంది, లేదా రేపు మార్నింగ్ వస్తుంది, లైవ్ లో వస్తుంది. సో ఇది ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్ ఇవే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 9 o'clock ఎపిసోడ్ వస్తుంది. ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.